ఏ స్థితిలో ఉంటుంది? ఇక ఈ మన మాట ఇనేట్లేడని చెప్పి అయితే పోరా బాబు ఢిల్లీ మా దగ్గర నువ్వు పనికిరావు కానీ నువ్వు పొమ్మన్నారు ఢిల్లీ అని. ఏం చేశాడంటే ఢిల్లీ కాగితం పెట్టుకోమని చెప్పి ఢిల్లీ నుంచి వాయించారు. అరే బాబు నువ్వు ఇదేంట్రా బాబు ఐపీఎస్లు రాజీనామాలు చేసే పరిస్థితి, సీనియర్ డీజీపీ క్యాడర్ రాజీనామా చేయటం ఏంటి అని మాకు పంపించండి, మేము చూసుకుంటాంలే కానీ మీ దగ్గర మీ మాట వినపోతే మీరే అలరైపోతారని చెప్పి ఢిల్లీ నుంచి తలంటితే, సరే నువ్వు ఆ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా సరే నువ్వు సెలవు మీద పోమా అని చెప్పి నువ్వు పో ఢిల్లీ పో అప్లికేషన్ పెట్టుకోమని చెప్పని ఈ సిట్టు స్టాండు కమిటీని వేశారు. ఈ సిట్టు స్టాండ్ అందరూ కూడా ఎవరు ఉద్యోగం వాడు చేస్తాడు, మళ్ళీ సిట్లో ఉద్యోగం చేస్తారు. ఆ ఉద్యోగం ఎప్పుడు చేస్తారు, ఈ ఉద్యోగం ఎప్పుడు చేస్తారు? ఒక్క ఆధారం ఉండదు, ఒక్క కాగితం ఉండదు. ఎవడొకడిని కొట్టి ఎవడొకడిని బాది ఆడితో ఏలు ముద్ర వేయించుకోవటం, ఆడితో ఎవడొకటి 4 పేర్లు 2 పేర్లు 3 పేర్లు రాయించడం, మళ్ళీ ఆళ్ళని పట్టుకోవడం, ఆళ్ళని తేవటం, ఆళ్ళని బాధటం, వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవటం. ఇది ఆ కేసా? ఇట్లా ఒక్కటి ఇదిగో ఇది లిక్కర్, ఇది తప్పు నీది, ఇదిగో ఇది దొరికావు, ఇదిగో స్కిల్లో దొరికావు, యూ బ్రీఫ్డ్ మీ, ఆల్ అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ, అది దొరికావు. విచారణ చేస్తే మిగతా ఈ విచారణ చేస్తే ఏలేరు కానీ మొత్తం నువ్వు స్టేలు తెచ్చుకున్నాయని ఎత్తేసి విచారణ చేస్తే అన్నిట్లో దొరుకుతావు. ఇలా ఒక్క ఆధారమైన లిక్కర్ కేసులో పట్టుకోగలిగావా అని అడుగుతున్నాను. 18,000 కోట్లు ఏమైంది? 18,860 కోట్లు ప్రభుత్వానికి నష్టం అని చెప్పి, ఖజానాకి నష్టం అని అసెంబ్లీలో మాట్లాడారు సాక్షాత్. ఏమైంది ఆ నష్టం? ఎక్కడ జరిగింది చెప్పాలి కదా, చెప్పరు. లేదు కాబట్టి ఇప్పుడు ఏమంటారు? డిస్టిలరీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను. డిస్టిలరీ వాళ్ళ దగ్గర సేలు పెరిగితే డబ్బులు తీసుకుంటాడు ఎవడన్నా? సీసాల అమ్మకాలు తగ్గిపోయి పెంచితే కదా. మీకులాగా ఒక్కడికి రాష్ట్రంలో ఉన్న సారా వ్యాపారం మొత్తాన్ని 40% ఇవ్వలేదు కదా. చూసుకోండి, మా దగ్గర సారా వ్యాపారం మొత్తం ఒక్కడికి 40% ఇచ్చారు. 40%. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క డిస్టిలరీ ఏమైనా శాంక్షన్ చేశాడా? మొత్తం నువ్వే శాంక్షన్ చేసావు కదా. అప్పుడో ఇప్పుడు ఎప్పుడోనా నువ్వే శాంక్షన్ చేసావు కదా. కాబట్టి నువ్వేమో దొరికిపోయిన దొంగవి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయి జైలుకి వెళ్ళి ఆ కక్ష తీర్చుకుంటాకి వాళ్ళ అధికారం ఇచ్చింది ప్రజలకు. మీకు అధికారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మీరు మాట ఇచ్చారో, వాగ్దానాలు చేశారో అది చేయండి. సంపద సృష్టిస్తా ఉన్నారు కదా, సృష్టించండి. అప్పులు సృష్టిస్తున్నారు కదా. ఇప్పటికీ 1,50,000 కోట్లు దాటిపోయింది. నా చిన్నప్పుడు ఎప్పుడైనా బంధువుల ఇంటికి సెలవులకు వెళ్తే పల్లెటూరులో ఆ కిరాణా కొట్ల మీద రాసి ఉండేది అప్పు రేపు అని, బోర్డో లేకపోతే గోడ మీద రాసేవాళ్ళు అప్పు రేపు అని. అట్టాగా సంపద సృష్టి రేపు అని చెప్పి మీ ఇంటి గోడ మీద రాయటమే, సెక్రటరియట్ మీద, సీఎం ఛాంబర్ బయట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎవరికాడు వచ్చి చూసుకుంటే సంపద రేపు సృష్టిస్తాడనమాట అని చూసుకెళ్ళిపోతా ఉంటామే. ఇప్పటికీ 1,50,000 కోట్ల పైచిలకు అప్పు సృష్టించి ఏమైందో తెలియదు. ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాయో తెలియదు. అది కాకుండా రాష్ట్ర ఆదాయంలోనేమో కోత, ఆదాయం తగ్గుతూ ఉంటుంది. సరాసరి ప్రత్యక్ష పన్నుల వసూళ్లేమో తగ్గిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే మీ పన్నుల రాబడి తగ్గిపోతుంది. రాష్ట్రంలో వ్యాపారాలు లేవని అల్లాడిపోతున్నారు. మీకు ఓటేసిన వాళ్లే, మీకోసం పేక్కోసుకున్న వాళ్లే ఇవాళ ఎందుకు తెచ్చారా బాబు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని అని చెప్పని ఏడుస్తున్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు. ఏది 40 ఏళ్ల అనుభవం చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, నేను ఇంత బానిసలాగా బతుకుతున్నానంటే ఈ బండ్రోద్దు జీవితం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవానికి అని చెప్తున్నారు. ఏంటి మీ అనుభవం? దేనికి? మీరు బాగుపడతాకి తప్పితే, మీరు విమానాల్లో తిరగటానికి తప్పితే, మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు
ఆయన అయితే వారానికి 2-3 రోజులు, మీ అబ్బాయి మీరైతే వారం వారం ప్రజల డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మీ ఇళ్లకు వెళ్తారు, మీ భార్య పిల్లలను చూసుకుంటారు. వ్యాపారస్తులను హైదరాబాద్ రమ్మంటారు, బేరం మాట్లాడుకుంటారు. ఇక్కడైతే రాధాకృష్ణ కూడా అప్పుడప్పుడు తెక్కరేగినప్పుడు మన బెదిరిస్తాకో రాసేస్తున్నాడు మొత్తం, కాబట్టి ఇక్కడ మనం పట్టుపడకూడదు అని చెప్పిన హైదరాబాదు. శుక్రవారం కొడుకు హైదరాబాదు, తండ్రి శనివారం హైదరాబాదు, సౌమ్యము జరాంది. ఇంకా చూడండి, హెలికాప్టర్లో సెక్రటరియట్ నుంచి ఇంటికి, ఇంటికి నుంచి సెక్రటరియట్కి హెలికాప్టర్, ఇక్కడి నుంచి ఇంటికాడి నుంచి హెలికాప్టర్, సెక్రటరియట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి హెలికాప్టర్, అక్కడి నుంచి ప్రత్యేక విమానం హైదరాబాద్కి. మళ్ళీ ఇప్పుడు చాలదని చెప్పని 3కి 3 హెలికాప్టర్లు కొంటారంట. పవన్ కళ్యాణ్కి ఒక హెలికాప్టర్, లోకేష్కి ఒక హెలికాప్టర్, ఈయనకు ఒక హెలికాప్టర్. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అంటాడు, హెలికాప్టర్లు కొంటారంట. ఇది ఈ రకంగా అప్పు చేసి పప్పు కూడు అన్న సామెతగా అప్పు చేసి బిర్యానీ కూడు, ఈ రకంగా వీళ్ళు జనాల సొమ్ముతో జల్సాలు చేస్తూ, వెనకడికి ఒక ఆయన చెప్పాడు నేను జీతం తీసుకోకుండా పనిచేస్తానని. జీతం తీసుకుంటున్నాడు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, విమానాల్లో తిరుగుతున్నాడు. అంటే జనం సొమ్ము అయితే అల్వాలాగా ఖర్చు పెడతారు మీరు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా నువ్వు ఎన్ని కేసులు, తప్పుడు కేసులన్నా పెట్టుకో, అది జెండా మోసే ఊళ్ళో జెండా మోసే చిన్న కార్యకర్తే నిన్ను లెక్క చేయని నీ చేతనని చేసుకోరానంటే జగన్మోహన్ రెడ్డి నీకు దడుస్తాడా? సుప్రీంకోర్టులే చెప్తున్నాయి, రాజకీయ ప్రేరేపిత ఈ కేసు అని చెప్పి మాకు అర్థం అవుతుందని సుప్రీంకోర్టులే చెప్పినప్పుడు ఇక మీరే సిగ్గుపడాలి. మీరే సిగ్గు ఎగ్గలేని పరిపాలన మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ సిట్టు స్టాండ్ వాళ్ళు ఉన్నారో, సిట్టు స్టాండ్ వాళ్ళని ఖచ్చితంగా శీర్షాసనం వేయటం అయితే మాత్రం ఖాయం. ఊహ ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నది అదే కదా. మీరు పాత్రికేయ మిత్రులు ఒక్కరోజన్న ఈ సిట్టునో చంద్రబాబునో ఈ నాలుక మడతేసి మాట్లాడిన ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా, అంటే నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట మాటలు మాట్లాడారో ఈ తెలుగుదేశం వాళ్ళందరూ నేను అడుగుతున్నా, ఒక్క ఆధారం ఏంటయ్యా అంటే ఈ సిట్టు స్టాండ్ గాళ్ళు ఎవడొకటి తీసుకెళ్తాం, లోపల ప్రశ్నలేమో వాట్సాప్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే లీగల్ టీం. ఆ ఢిల్లీ నుంచి ఆవిడ బాబాయ్ గారు ఒకడున్నాడు, ఢిల్లీ బాబాయ్ గారు. ఇప్పుడు కాడికి 2.5 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. ఆడు కూతురు పెళ్లికి ప్రత్యేక విమానాలు వెళ్ళారు. 10 కోట్లు ఎంతో చదివించారని చెప్తున్నారు. పెద్దమావయ్య చదివించాడంట. ఎవడో చెప్తున్నాడు వాళ్ళ మేనల్డ్ ఒకడు, మా పెద్దమావయ్య 10 కోట్లు ఇచ్చాడు ఢిల్లీ బాబాయ్ కని. అంటే ఒక కేసు వీళ్ళకి వాదించినందుకు ఈ రాష్ట్ర ఖజానాని, ప్రజల డబ్బుని కేవలం వల్లభనేని వంశీ కేసులో వాదించడానికి మాత్రమే ఆ ఢిల్లీ బాబాయ్కి 2.80 కోట్ల ఇప్పుడే ఖర్చు పెట్టారు. ఇంకా ఇవ్వాల్సి